హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో డి ఫార్మసీ 2024 అడ్మిషన్ సంబంధించి మనకి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనతో వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి ఇక డి ఫార్మసీ 2024 అడ్మిషన్ సంబంధించి మనకు ప్రజెంట్ అయితే కనుక వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే జరుగుతుందండి. సో దానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆల్ ద క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ డి ఫార్మసీ 2024 అడ్మిషన్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆప్షన్ ఎంట్రీ లేదా ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ టు బి కామన్స్డ్ 11/1/2025. సో మనకి ఇక వెబ్ ఆప్షన్స్ ఎంటర్ వచ్చేసి మనకి 11th and 12th అండి. ఇవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంటర్ వచ్చేసి మనకి 11th and 12th. సో ఇవాళ ఏంటంటే మనకి 13th డేట్స్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. సో మనకి ఇవాళ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వచ్చినప్పుడు నేను అదే ఒకసారి అప్డేట్ చేస్తాను. సో మనకి ఇవాళ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ వచ్చేసి మనకి ఏదైతే మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ రిలీజ్ అవుతాయో సో దాని ప్రింట్ తీసుకొని మీరైతే కనుక మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరైతే కనుక 16 నుంచి 21 తేదీ లోపల మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ని అయితే కనుక మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ సబ్మిట్ చేయాలంటే మీ సీట్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో వాళ్ళైతే కంపల్సరీ ప్రింట్ తీసుకొని ఒక సెల్ఫ్ అలాట్మెంట్ ఆర్డర్స్ని మీరైతే కనుక అక్కడ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అండ్ కామెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసి మనకి 20వ తారీఖు నుంచి మనకి క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ డేట్ లోపల మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే కనుక మీకు ఖచ్చితంగా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో క్లాసులు అంటే మనకు 20 తేదీ లోపల అయితే కనుక 20వ తారీఖు నుంచి మనకి క్లాసులు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఇక్కడ మనకి ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద షెడ్యూల్. సో మనకి ప్రీవియస్ యాక్చువల్గా మనకి 7th డేట్ని అన్ని కంప్లీట్ అయిపోవాలని మనకి ఇంతకుముందు నోటిఫికేషన్లో ఇచ్చారు. సో అందరి రిక్వెస్ట్ మేరకు ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద షెడ్యూల్. సో ఇంకా షెడ్యూల్ అనేది చేంజ్ చేయడం జరగదు అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నో చేంజ్ ఇన్ ది షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాక్టివిటీ. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ మనకి యొక్క డి ఫార్మసీ యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టున్నారో వాళ్ళైతే ఇంకా ఒకసారి ఈరోజు చెక్ చేసుకోండి. ఇక అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవాళ రిలీజ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.